హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా మా కన్నవారంట పెళ్లి సందడి. మేమందరం మంగళస్థానానికి అల్లరి చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇక్కడ మొదటగా పసుపు దంచి పందిరి రాట వేసి అబ్బాయిని పెళ్లి కొడుకుని చేశామండి. అది పాసి పెళ్లి కొడుకు అంటారు మా పెద్దలు. మా పల్లెటూరు సాంప్రదాయాలు మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో పూర్తి వరకు చూడండి. ఇదిగోనండి, అబ్బాయిని మేము ఆట పట్టిద్దామంటే మేనత్తలనే అబ్బాయే మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు. చూసారా, పూర్వం నుంచి ఇత్తడి సామాన్లతోటే ఇలా మంగళస్నానం చేయటం సాంప్రదాయం కదండి. అందుకనే జల్లెడితో శుద్ధాగా ఇత్తడి జల్లెడితోటే ఇక్కడ మేము వాడటం జరిగిందండి. రాగి బిందులు, ఇత్తడి బిందులు, ఇత్తడి సామాన్లతోటే ఇక్కడ మంగళస్థానానికి ఉపయోగించుకున్నాం. మా పల్లెటూరులో ప్రతి ఇంట్లోని కూడా ఇవి ఉంటాయండి. అయితే ఒక జల్లెడి మాత్రం లేదు. అన్నయ్య టక్కనే కావాలి అనగానే కొని తెచ్చి ఇచ్చాడండి మాకు. ఇందులో మా కుటుంబ సభ్యులందరం పసుపు రంగు చీరలు కట్టుకోవాలని ఆర్డర్ వేసుకున్నాం ముందే. చాలామంది ఈ మంగళస్థానానికి ముందు కొత్త బట్టలు వేసుకోరండి. అలాంటి అభిప్రాయం ఉన్నవారు ముందు రోజునే వీటిని ఉతికి ఆరవేసుకుని అప్పుడు ఉపయోగించుకోండి. మేమైతే మొదట అబ్బాయిని తానం చేయించేసి ఆ తర్వాత ఈ సరదా మంగళస్థానాలు చేయించున్నామండి. ఎందుకంటే ఎవరి సాంప్రదాయం వాళ్ళ గౌరవించటం మన మర్యాద కదా. అందుకే మేము ఇలా చేసాం. మా గోదావరికి ఎటకారం ఎక్కువ అంటారండి. అలాగే మనుషులంటే కూడా మమకారం కూడా ఎక్కువే. ఈ పల్లె పెళ్ళిళ్ళు మీరందరూ చూసి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. Saturday.
Saturday. Saturday. అమ్మాయి దగ్గర కూడా ఇంత చక్కగా తానం చేయించాలి అని మా మేనల్లుడు ఇద్దరు అత్తల్ని ఆర్డర్ వేశాడండి. అయితే అక్క అప్పటికే చాలాసేపు తడిసిపోయాం కదా, నా వల్ల కాదు అంటే మా కావ్య, నేను, మా పాప జ్యోతి, పెళ్ళి కొడుకు, చెల్లులు ఈ నలుగురు వెళ్ళామండి. వెళ్ళి అక్కడ అమ్మాయిని రెడీ చేసి ఇలా మంగళస్నానం చేయించాం. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగింది మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. మా వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. పెళ్ళి వీడియో కూడా తొందరలో చేస్తానండి. మీరందరూ ఈ భార్యాభర్తల్ని దీవించండి. ఉంటానండి. బాయ్.